మా ఫాదర్ నాకు 1996లో ప్లాట్ కొనిచ్చారు 400 స్క్వేర్ యార్డ్స్. నా దగ్గర ఒరిజినల్ పేపర్స్ మొత్తం ఉన్నాయి. అక్కడ వారి లోకల్ గుండాస్ వాళ్ళు కబ్జా చేసి లేఅవుట్ ఖానాపూర్ హవేలీ అండి. ఖానాపూర్ హవేలీ సర్వే నెంబర్ 23, ప్లాట్ నెంబర్ 158, 159 అండి. ఇది నా ప్లాట్ డీటెయిల్స్. నేను అక్కడికి వెళ్తే లేఅవుట్ స్టోన్స్ తీసేయడం, దాని తర్వాత ప్లాట్ కబ్జా చేస్తున్నారండి లోకల్ వాళ్ళు, అక్కడ గుండాస్. ఇదేంటి అని అడిగితే అక్కడ మాకు జెడ్పీటీసీ మొత్తం మాకు సపోర్ట్ ఉంది, ఇది వెంచర్ మొత్తం చేంజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారండి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ ఉన్నారండి. అందుకే అప్పుడు ఇది 2 years బ్యాక్ జరిగింది. బట్ స్టిల్ అధికారుల దగ్గర అక్కడ వెళ్ళినా సపోర్ట్ ఏం లేదండి. కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఈరోజు రండి, రేపు రండి, ఈ పేపర్ తీసుకురండి, ఆ పేపర్ తీసుకురండి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ప్రజావాణిలో అప్లై చేసుకోవడానికి వచ్చానండి. ఇది నా డీటెయిల్స్. బీఆర్ఎస్ ఎక్స్ జెడ్పీటీసీ అంటండి. వాళ్ళు లేఅవుట్ మొత్తం చేంజ్ చేసి మా నేబర్స్ పక్క ప్లాట్లు ఇవ్వాలని కూడా భయపెట్టి ఇచ్చేసి మీరు మాకే అమ్మాలి అని చెప్పేసి రేట్ మొత్తం 1/4, 1/5 రేట్ ఇచ్చేసి మాకే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారండి. మా ఫాదర్ కష్టపడి కొన్న ప్లాట్ సార్ ఇది. మా ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే అండ్ ఇవి డీటెయిల్స్ అండి. ఇది సర్వే నెంబర్. వాళ్ళు అవునండి, వాళ్ళు మొత్తం అక్కడ ఎంఆర్ఓని మొత్తం మేనేజ్ చేసి వాళ్ళు దే హ్యావ్ క్రియేటెడ్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ అండి. ఎస్పీడీసీఎల్ సంస్థలే మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి. బోరోపాటి స్కామింగ్ అన్నీ మొత్తం ఘోరం సార్. మేము చెప్పుకుంటే అసలు కళ్ళకి ఏడిపోస్తుంది. అటువంటి బాధల పరిస్థితులలో ఈరోజు ఎస్పీడీసీఎల్ సంస్థను నెట్టేయడం జరిగింది. అసలు డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి సార్. ప్రైవేటులను తీసుకొచ్చి ఇట్లా కాంట్రాక్ట్ బేసిక్ కింద పని చేపించి ఈ విధంగా సంస్థను ముందరికి నెట్టుకొని పోతున్నారు. 20,000 జీతం ఒప్పందంతో ఈ ఆర్టిజన్లు అనేటోళ్ళు వచ్చి మా పొట్ట కొడుతున్నారు. ఈ 1:2 అనేది పోల్ క్లైంబింగ్ టెస్ట్ పిలిచిన అందరికీ జాబ్లు ఇవ్వాలని ఒక విన్నపం అనమాట, మా డిమాండ్. మేము ఒక 3,000 వరకు ఉంటాం సార్. పోల్ క్లైంబింగ్ పిలిచి ఇగో నాకు కాల్ లెటర్ కూడా వచ్చింది. కాల్ లెటర్ కూడా తీసుకొని వచ్చింది. అబద్ధం అంటే మీరు చూడండి సార్. ఇగో నాకు కాల్ లెటర్ వచ్చింది. నేను సెలెక్షన్ అయినా రంగారెడ్డి డిస్టిక్. నేను బీసీబీ క్యాస్ట్ 157 ర్యాంక్ నాది. సెలెక్షన్ అయినటువంటి డిపార్ట్మెంటు నుంచి సెలెక్షన్ అయినటువంటి నాకు నా పేరుతో సహా అన్నీ ఉన్నాయి సార్ ఇంట్లో. అయినా కానీ మాకు కాల్ లెటర్ పంపిస్తలేరు సార్. ఇది ఎక్కడ న్యాయం అని మేము ప్రజా దర్బార్కి వచ్చి మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం. మేము ఎవరిని వ్యతిరేకించలేము, ఎవరిని బాధ పెట్టడానికి రాలేము. కాబట్టి ఇంతకుముందు ఎక్కడ ధర్నాలు చేసినా కానీ పోలీసు వాళ్ళు వచ్చి లాఠీల తూడలతో కొట్టి, ఇంతకుముందు ట్రాన్స్కో ఉద్యమప్పుడు కూడా అట్లాంటివి జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజావాణి మాకు స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ప్రజల కోసం ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రి మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. కొత్తగా సీఎండీలు అందరూ పాతలు వెళ్ళిపోయారు సార్. రఘుమారెడ్డి సార్ వెళ్ళిపోయిండు, పాతలు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తలు వచ్చారు, మాకు న్యాయం చేస్తారని మా యొక్క విన్నపాన్ని ఇక్కడ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే దీన్ని పెద్దగా వైరల్ చేసి మాకు న్యాయం జరుగుతుందని. అన్న మా లెక్క కూడా మీరు కూడా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మాకు కూడా న్యాయం జరిగేటట్టు చూడాలని మేము మీడియా మిత్రులను నమస్కరిస్తున్నా. ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థిని, ఎంఏ బీఎడ్ విద్యార్థిని. ఈరోజు జేఎల్ఎం, ఒక చిన్న జేఎల్ఎం ఉద్యోగానికే ఇంత కాంపిటీషన్ ఉన్నది. అయినా కానీ గవర్నమెంట్ స్పందిస్తలేదు. ఎందుకు మా పైన ఈ వివక్షని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం ఏమిందంటే వెంటనే 1:2 పోల్ క్లైంబింగ్ ఎవరైతే ఎక్కిరో వాళ్ళందరికీ జాబ్స్ ఖాళీ ఉన్నాయి. ఆల్రెడీ 500-600 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ పట్టించుకుంటలేదు. సీఎండీ ఆఫీస్కి కడుకోతే అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు. ఎక్కడైనా మాకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇయ్యరనా. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే మాకు 1:2లో పోల్ ఎవడైతే ఎక్కిండో వానికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా పార్ట్ టైం ఉద్యోగంలో పనిచేస్తున్నాము. మాకు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి సార్. ఏంటి అంటే వేతనాలు అంటే జూనియర్ అసిస్టెంట్కి వచ్చి 6500, అటెండర్కు 4500, స్వీపర్ కమ్ గార్డెనర్కు 2000, వాచ్మెన్కు 3000. ఈ జీతాలతోటి బతికే రోజులు సార్ ఇవి ఇప్పటికంతే ఉన్నాయి సార్. ఈ విషయమై మేము గత 10 సంవత్సరాలుగా మా యూనివర్సిటీ అధికారులను చాలాసార్లు కలవడం జరిగింది. వీసీ గారిని, డైరెక్టర్ గారిని, రిజిస్ట్రార్ గారిని కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కొక్క సందర్భంలో మాజీ రిజిస్ట్రార్ గారు ఏ విధమైన మాటలు మాట్లాడారంటే మా గురించి చాలా నీచంగా మాట్లాడారు, చీప్గా తీసేసినట్టు. ఏ విధంగా అంటే మేము ఒక టీ తాగిన డిస్పోజల్ గ్లాసు తీసి ఏ విధంగా పడేస్తామో మీరు కూడా అంతే. యూజ్ అండ్ త్రో. మేము మీకు ఎలాంటి వేతనాలు ఇస్తారేమో కాలేజీకి ఇస్తున్నాము, కాలేజీ వాళ్ళు మీకు ఇస్తారు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు పోయి కాలేజీలో అడగండి ప్రిన్సిపల్ సార్కి ఇట్లా అంటారు. కాలేజీకి పోయి ప్రిన్సిపల్ సార్ని కలిసి సార్ వాళ్ళు ఏమంటారంటే లేదు మీరు యూనివర్సిటీకి వెళ్ళి అడగాలమ్మా, మా దగ్గర ఏమున్నది అని వాళ్ళు అంటారు.
ఈ విషయమై అక్కడికి ఇక్కడ తిరిగి మేము చాలాసార్లు విసిగి వేసారిపోయినాం సార్. ఈ విషయం గురించి మేము చాలాసార్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు సార్ గారిని, కడియం శ్రీహరి సార్ గారిని కలిసినాము. మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారు, కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇంతవరకు. మేము పేరుకు మాత్రమే పార్ట్ టైం సార్. పార్ట్ టైం అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు మాత్రమే వర్క్ మాది పీరియడ్. కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఏ విధంగా పని చేయించుకుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుల్ డే వర్క్ చేయించుకుంటారు. ఇట్లా ఏంది సార్ అంటే మీ ఇష్టం చేస్తే చేయని, లేకపోతే లేదని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇట్లా సార్ ఎట్లా మాకు కనీసం ఈ 65,000 తోటి 40,000 తోటి బతికితే రోజులు కాదు సార్. ఇవి ఎట్లా బతకగలుగుతాం సార్? మేము అంటే మొత్తం పార్ట్ టైం ఉద్యోగులు ఒక 20 సంవత్సరాల నుంచి సీనియర్స్గా ఉన్నారు సార్. నేనైతే మటుకు ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఫస్ట్ ఒక 2500 ఉండే సార్ అటెండర్కు. జూనియర్ స్టూడెంట్ 45,000 ఉండే. 2,000 మాత్రమే పెంచారు. ఈ 2,000 పెంచి ఇప్పటికి 10 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఈ విషయమై మేము చాలాసార్లు కలిసి సార్ ఇట్లా ఉంటే ఎట్లా సార్ అని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు పెంచుతాము, ఇక పెంచుతాం, అగ పెంచుతాం అనేటువంటి దాటవేసే ధోరణితోటే నడిపించుకొస్తారు, కానీ జీతాలు పెంచుతలేరు సార్. మాలాగా వేరే వేరే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉస్మానియాలో కానీ శాతవాహనలో కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలామంది చేస్తున్నారు. వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళలో సీనియారిటీ లిస్టు తీసిరు, ఎంతమంది కాంటిజెంట్ ఎంప్లాయీస్గా చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళు లిస్టు తీసి వాళ్ళని అవుట్ సోర్సింగ్ గుర్తించి వాళ్ళకు కనీస వేతనం అమలు చేసారు. అదేవిధంగా మాకు కూడా చేయమని చెప్పి మా యూనివర్సిటీ వాళ్ళని చాలాసార్లు అడగడం జరిగింది సార్. అడిగితే వాళ్ళు లేదు, మీరు ఎవరో మాకు తెలియదు, మీరు మా దగ్గర రాకురా అని చెప్పే విషయం చెప్తున్నారు వాళ్ళు. అంతే, కనీసం జీతాలు పెంచండి సార్ అని చెప్తే కూడా వాళ్ళు ఇక దాటవేస్తూ ఉన్నారు. జీతాలు పెంచుతాము అనుకుంటా ఇంతవరకు ఏం పెంచలేదు సార్. ఈ జీతాలతోటి మేము మా ఫ్యామిలీస్ ఏ విధంగా పోషించుకోవాలి, మా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, మా జీవనం ఏ విధంగా కొనసాగించుకోవాలి సార్. ఆ ఉద్దేశం కొద్ది మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మాకు కొంతవరకైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్ది ఈ ప్రజావానికి వచ్చి మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది సార్. గతంలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఎన్జీ కాలేజ్ తర్వాత అంతకన్నా ఎక్కువ పేరున్నటువంటి కాలేజీ ఎస్వి ఇంజనీర్ డిగ్రీ కాలేజీ. ఆ డిగ్రీ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రొఫెసర్లుగా ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. అక్కడికి అందరూ వచ్చి చదువుకోవడం జరిగేది. అక్కడి నుంచే ఎస్వి కాలేజీలో ఉన్నటువంటి గ్రౌండ్లో కూడా ఈవెంట్స్ కొట్టి పిల్లలు ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్సీ స్టడీ సర్కిల్కి 1.8 ఎకర్స్ కేటాయించడం జరిగింది. వీళ్ళుగా అప్పుడే ప్రభుత్వం పోవడం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరిగింది గతంలో 2014. అది అందరికీ తెలిసిందే. 2014 నుండి 23 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 1.8 ఎకర్స్ ల్యాండ్స్ను కబ్జా పెట్టడం జరిగింది. ఇది 816, 17, 18 సర్వే నెంబర్లో ఉంది. ఇది ఆర్టీఏ ద్వారా కూడా అడిగినా కానీ ఈ భూమి ఇప్పుడు వేరేటోళ్లకు కుమ్మరి సంఘానికి ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. కొద్ది ల్యాండే ఉందని చెప్పడం జరుగుతుంది. ఈ భూమి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు కబ్జా పెట్టిర్రు. వాళ్ళు కబ్జా పెట్టడంతో జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు దళితుల ప్రభుత్వము, దళిత ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, మాకు ఎందుకు ఎస్సీ స్టడీ సర్కిల్ కేటాయించలేదని అడిగినప్పుడు ఆయన నుండి ఏ ప్రశ్న లేదు. ఈ భూమి కబ్జాకు గురైంది అని అడిగిన ఏ సమాధానం లేదు. ఈ జగదీశ్వర్ రెడ్డి అనుచరులు భూమిని కబ్జా పెట్టి ఇవాళ దాని విలువ అక్షరాల 10 కోట్ల వరకు ఉంటుండొచ్చు. ఈ 10 కోట్ల భూమిని ఆయన అనుచరులు కబ్జా పెట్టి ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఎలక్షన్లలో మాకు ఫండింగ్కి ఉపయోగపడతారు. ఇక మా ప్రభుత్వం ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. మాకు ఎవరు అడిగేటోడు లేడు, మమ్మల్ని ప్రశ్నించేటటువంటి లేరు. ప్రశ్నించేటోళ్ళని వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది, వాళ్ళ నయానో భయానో బెదిరిస్తే అయిపోతుంది. ఆల్రెడీ సూర్యాపేటలో ప్రశ్నించేటోళ్ళ పని అయిపోయింది. ఇక మా ప్రభుత్వం వస్తే మాకు డోకా లేదనే ఉద్దేశంతో మొండిగా ప్రవర్తించి ఈ భూమిని వాళ్ళ కబంధ హస్తాలలో ఉంచుకున్నారు. ఈ భూమిని బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి విడుదల చేసి తక్షణం ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మించాలని కలెక్టర్ను, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాము. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా అడగడం జరుగుతుంది. ఈ భూమిని కనుక మీరు మళ్ళీ ఎస్సీలకి అప్పగించి ఎస్సీ స్టడీ సర్కిల్కి అప్పగించి ఎస్సీ స్టడీ సర్కిల్ని కూడా మీరు కనుక నిర్మించకపోతే ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకులు అయితే ఢిల్లీ లెవెల్లో కూడా ధర్నా చేయడం జరుగుద్ది. ఖచ్చితంగా హెచ్చరికలు మీకు జారీ చేస్తున్నాం. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఇకనైనా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ భూ కబ్జా కోరని అందరికీ బుద్ధి చెప్పి ఆ ఎస్సీ స్టడీ సర్కిల్కి ల్యాండ్ని ఇప్పించాలని నీకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అన్న నమస్తే అన్న, నా పేరు పుష్పా కిరణ్ కుమార్. మా గ్రామం వచ్చి స్వామివారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని అన్న. గత 20 రోజుల కింద, ఈ 30 రోజుల కింద నా యొక్క పారగూడెం కూల్చేసి నా తలుపులు విరగొట్టిన మా పాలివారిపై నేను స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు స్థానిక పోలీసు వాళ్ళు నాకు నా యొక్క ఇన్ఫర్మేషన్ సరైన పద్ధతిలో నాకు అక్కడ నుంచి సహకారం నాకు దొరకనందున ఈవెన్ 100 కూడా ఫోన్ చేసిన 100 నెంబర్ కూడా కలవలేదు. అట్టి పరిస్థితిలో నేను తక్షణమే నాకు న్యాయం జరగాలని ప్రజావానికి రావడం జరిగింది. నా యొక్క ఫిర్యాదుని ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న. కానీ నాకు తక్షణమే నాకు న్యాయం జరగలేదు. అంతేకాకుండా గత నెల 12వ తారీఖున
12వ తారీఖున బట్టి సార్ గారు ఇదే విధంగా నేను బోర్డు తీసుకొని నిలబడినప్పుడు సార్ గారు స్వయంగా వచ్చేసి అక్కడ కార్ ఆపిరన్న. కార్ ఆపినప్పుడు అడిగారు, బాబు నీ ఫిర్యాదు లోపల చెప్పామంటే, సార్ నేను లోపల చెప్పాను కానీ నాకు ఇప్పటివరకు ఎటువంటి SMS ఏమైనా వచ్చిందని అడిగారు. నాకు SMS కూడా రాలేదు సార్ అని చెప్పాను. నా పేపర్లు తీసుకొని సార్ గారు వెళ్ళారు. తీసుకొని వెళ్ళినప్పుడు నేను అనుకున్న తక్షణమే నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను అన్న. కానీ నేటి వరకు కానీ ఇప్పటి వరకు కానీ నా యొక్క ఇల్లు అలా అదే విధంగా ఓపెన్గా పడి ఉందన్న. నా సామాన్లు ఇప్పుడు కుక్కలు తిరుగుతున్నాయా, ఎలికలు తిరుగుతున్నాయా, ఏందో పరిస్థితి నాకేం తెలియదన్న. ఈ విధంగా నాకు పోలీసులు సహకరించలేదు, స్థానిక పెద్దలు సహకరించలేదు. దయచేసి ఇక్కడ గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు నన్ను కలిసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను అన్న. నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతుర్కపల్లి మండలం MPPS బద్దు నాయక్ తండలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను ఇంకా ఒక పవర్ లిఫ్టర్ని, ఇండియా టీంలో ఉన్నా సార్. నేను అథ్లెటిక్స్ టీంలో కూడా ఉండడం జరిగింది. నేను లాంగ్ జంప్ ఈవెంట్లో మలేషియా కూడా వెళ్ళడం జరిగింది. ఒక 10 నేషనల్స్ కొట్టినా సార్, ఒక ఇంటర్నేషనల్ ఆడినా సార్. అయితే నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి నాకు ఒక చిన్న డెప్యుటేషన్ ఇవ్వండి, నేను శిక్షణ తీసుకొని పవర్ లిఫ్టింగ్లో నేను గోల్డ్ మెడల్ తెస్తా తెలంగాణకు అని చెప్పి నేను చాలా అప్లికేషన్స్ ఇచ్చిన సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ మేడం గారికి, సబితా మేడం గారికి ఇచ్చిన సార్. DO గారికి ఇచ్చిన, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఇవ్వడం జరిగింది సార్. కానీ నా అప్లికేషన్లు ఎటు వెళ్ళినాయో నాకు తెలియదు సార్. నాకు మాత్రం డెప్యుటేషన్ ఇవ్వలేదు. నేనేంటంటే శిక్షణ తీసుకోవడానికి, జిల్లాకు పేరు తేవడానికి ఒక మహిళగా ముందుకొస్తే నాకు సహకరించడం లేదు. ఇది నాకు చాలా ఇబ్బంది అనిపించి నేను ఈరోజు ప్రజావాణికి వచ్చినా సార్. ఇక్కడైనా నా సమస్య పరిష్కరించబడి నాకు లాలాపేట గడి స్కూల్కి యాదాద్రి భువనగిరి నుండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లాలాపేట గడి పాఠశాలకు ఇవ్వాలని, నేను డెప్యుటేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.